ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లా బాడీ గ్రామం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చాలా సాధారణమైన రోజు. పవన్ తన భార్య 2 పిల్లలతో పొలాల్లో పనిచేసుకుంటున్నారు. అంతా సవ్యంగానే సాగుతోంది. కానీ 2 గంటల తర్వాత అక్కడ జరిగింది ఒక దుర్ఘటన. అది వారి కుటుంబ భవిష్యత్తును ఏ విధంగా మార్చేసింది? ఆ ఊరి వారికి నిద్రపట్టని రాత్రులు ఎందుకు గడిచాయి? పొలంలో పని చేసుకుంటున్న పవన్, అతని భార్య, కొడుకు తమ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. 2 గంటల తర్వాత భార్య లేచి తన భర్త కోసం చూడగా అక్కడ పవన్ కనపడలేదు. కొడుకుకు విషయం చెప్పి తండ్రిని వెతకమని పంపిస్తే అతడు వెతుక్కుంటూ ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అతని తండ్రి వేసుకున్న బట్టలు రక్తంతో తడిసి కింద పడి కనపడ్డాయి. అంతా వెనుతిరిగి ఊర్లోకి వచ్చి ఊరి వారందరినీ అలర్ట్ చేశారు. అందరూ కలిసి ఆ ఘటనా స్థలానికి వెళ్ళి ఎత్తుకగా వారికి 1 కిలోమీటర్ తర్వాత పవన్ శవం కనపడింది. అది కొద్దిగా తినబడి ఉంది. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అనుకోని విధంగా ఈ మృత్యువు వారిపైకి దూసుకువచ్చింది. ఇది మనుషులను తినే ఒక పెద్ద పులి పని అని వారు అర్థం చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా ఏడుపులతో నిండిపోయింది. భర్త మరణంతో భార్య ఏడ్చే రోదనలతో ఆ ఊరి రాత్రంతా అంధకారంలో మునిగిపోయింది. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ పార్క్ నుండి వచ్చిన ఈ నరమాంస భక్షక పులి 26 డిసెంబర్ 2013న తన రక్తపు మృత్యు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఈ మారణ హోమం మొదలయ్యింది. ఇది ఇప్పుడు బిజ్నోర్లోని బాడీ గ్రామం తలుపు తడుతోంది. ఈ వేటకు ముందు కూడా ఈ పులి చాలా మందిని చంపేసింది. అప్పటికే బిజ్నోర్లో 7 మృతి చెందారు. మరియు ప్రతి వేట వలె ఈసారి పులి చాలా చతురతతో కాపు కాసి పవన్ను వెనుక నుండి దాడి చేసి అడవిలోకి ఈడ్చుకుపోయింది. పవన్కు కనీసం పెద్దగా అరిచే అవకాశం కూడా ఇవ్వలేదు. బహుశా పవన్ పులి దాడికి ముందే భయంతో గుండెపోటుతో చనిపోయాడేమోనని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మొత్తం బిజ్నోర్లో ఈ పులి భయం నెలకొంది. ఇది ఎంతగా వ్యాపించిందంటే ప్రజల కోపం ఆకాశాన్ని అంటింది. అటవీ శాఖ కూడా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలను ఒప్పించేందుకు ఉన్నతాధికారులు వచ్చారు. కానీ ఇప్పుడు విషయం బిజ్నోర్ జిల్లా పరిధే కాకుండా అది ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వరకు విషయం వెళ్ళింది. ఉత్తరాఖండ్లోని సాహువాలా అటవీ శ్రేణి ఈ ప్రాంతాలకు ఆనుకొని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ దగ్గరగా ఉంటుంది. దట్టమైన అడవులు మరియు పర్వత శ్రేణులు. ఇది ఎక్కువ పరిమితితో ఇక్కడ మొదలవుతుంది. ఈ టైగర్ రిజర్వ్ పార్కుని ఆనుకుని ఎన్నో గ్రామాలు పీఠభూముల్లో పంట పొలాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. పులి అక్కడ ఉన్న చెరుకు తోటల్లో కనిపించకుండా దాక్కుని అక్కడకు పని చేసుకోవడానికి వచ్చిన గ్రామస్తులపై జంప్ చేసి మెడపట్టి అడవిలోకి లాక్కుని పోవడం చేస్తుండేది. పులికి ఇది వేటాడేందుకు అత్యంత అనుకూలమైన మార్గం. ఈ భారీ అడవిలో దాదాపు 30 పులులు ఉన్నాయి. వీటిని రిజర్వ్ పార్క్ సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని టెరిటోరియల్ ఫైట్స్ వల్ల కొన్ని పులులు ఆ పార్కు నుండి బయటకు వచ్చి బఫర్ జోన్లో ఉన్న ఇలాంటి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చెరుకు తోటల్లో తలదాచుకుంటాయి. వాటికి అక్కడకు వచ్చే అమాయకపు ప్రజలే భోజనంగా మారుతారు. బాడీ గ్రామంలో గ్రామ ప్రజల ఆక్రోశం ఆకాశాన్ని అంటింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఎదుట ఆ ఊరి వారందరూ ప్రభుత్వంపై కోపంతో సమ్మె చేయసాగారు. ఆ పులిని మట్టు పెట్టే వరకు పవన్ అంత్యక్రియలు చేయమని భీష్మించుకు కూర్చున్నారు. విషయం బిజ్నోర్ జిల్లా కలెక్టర్ దగ్గర నుండి సీఎం వరకు వెళ్ళింది. సీఎం ఆదేశాల ప్రకారం వెంటనే ఆ పులిని చంపడానికి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు.
సుమారు 10 మంది వేటగాళ్లు వెంటనే ఆ ఊరికి చేరుకున్నారు. వారందరూ అన్ని వైపుల నుండి ఆ పులిని ట్రాక్ చేయసాగారు. కొంతమంది ఏనుగులపై, కొంతమంది తమ జిప్సీలలో, మరి కొంతమంది నడుచుకుంటూ ఆ పులి ఉన్న ప్రదేశం వైపు అన్ని వైపుల నుండి వెతకసాగారు. చివరకు సాయంత్రం అది చెరుకు తోటల మధ్యలో కనపడింది. అప్పటికే చీకటి పడింది. అది సరిగ్గా కనబడట్లేదు. అయినా సరే ఆ వేటగాళ్లందరూ దానిని చుట్టుముట్టి అన్ని వైపుల నుండి తమ రైఫిళ్లతో కాల్పులు మొదలుపెట్టారు. ఆ ప్రదేశమంతా పెద్ద శబ్దంతో దద్దరిల్లిపోయింది. సుమారు 100 బుల్లెట్లు కాల్చిన తరువాత వారు శాంతించారు. అప్పటికే చీకటి పడడంతో వారందరూ వెనుదిరిగి మరునాడు పొద్దున్నే రావాలని నిర్ణయించుకున్నారు. మరునాడు ఉదయమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కలిసి ఊరు వారందరూ అక్కడికి వచ్చి చూడగా ఆ పులి చనిపోయి కనపడింది. దాని శరీరంలో సుమారు 30 బుల్లెట్లు దిగబడి ఉన్నాయి. ఆ రాకాసి ఒక మగ పులి. సుమారు 10 అడుగుల పొడవు ఉంటుంది. దాని శరీరం నిండా ఎన్నో ఘాట్లు, గాయాలు ఉన్నాయి. అంటే అది టెరిటోరియల్ ఫైట్లో మరో పులి చేత తరమబడి ఈ గ్రామం వైపు వచ్చి ఉండవచ్చు. ఈ విధంగా ఈ రాకాసి పులి కథ సమాప్తమయ్యింది. దానిని ఒక ఏనుగుపై కట్టి ఆ చుట్టుపక్కల ఊర్లలో ఊరేగించి వారందరికీ సంతృప్తి చెందిన తరువాత దానిని తీసుకువెళ్లి జిమ్ కార్బెట్ మ్యూజియంలో ఉంచడం జరిగింది. ఈ విధంగా గ్రామ ప్రజలందరూ శాంతించి పవన్కు అంత్యక్రియలు చేశారు. ఇటువంటి మరెన్నో వైల్డ్ లైఫ్ స్టోరీస్ గురించి, పులి దాడి సంఘటనల గురించి కథలుగా మీ ముందుకు తీసుకువస్తాను. నా నెక్స్ట్ వైల్డ్ లైఫ్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. జై హింద్, శుభరాత్రి.